నమస్కారం. ఇదిరా మ్యాటర్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి సింహమా చిట్టిలుక? ఇప్పుడు ఏ వైసీపీ నాయకుడిని అడిగినా కార్యకర్తని అడిగినా జబ్బలు జరుచుకుని మరీ చెప్తుంటారు, జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గా వస్తుంది. ఈ రేంజ్లో ఆయనకి ఎలివేషన్స్ ఇస్తుంటారు. అది ఇప్పుడు మొదలైంది కూడా కాదు, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇదే జరుగుతుంది, ఇదే తంతు. 2011లో ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సింహం, సోనియా గాంధీని గడగడలాడించాడు, ఎవరికి భయపడ్డు, దేనికి తలవంచడు, ఇలా చెప్పుకుంటూ పోతుంటారు. అసలు ఏంటి సింహం అని ఎందుకు అంటారు అంటే, మనుషుల్ని సింహాలతో ఎందుకు పోలుస్తారు జనరల్గా అంటే, ఏదన్నా ఒక మంచి కాజ్ కోసం అంటే 10 మందికి ఉపయోగపడే ఒక కార్యక్రమం కోసంగా ఎవరిని లెక్క చేయకుండా, దేనికి భయపడకుండా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని ధైర్యంగా నిలబడి పోరాడే తత్వం ఉన్న వ్యక్తిని సింహంతో పోలుస్తుంటారు. జనరల్గా మన సినిమాల్లో బాలకృష్ణ, రజనీకాంత్ వీళ్ళని జనరల్గా ఎక్కువగా వాళ్ళ క్యారెక్టర్లను బట్టి సింహాలతో పోలుస్తుంటారు. అంటే అందులో వాళ్ళ క్యారెక్టరైజేషను, ఆ హీరోయిజం, ఆ ఎలివేషన్స్ ఆ రేంజ్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు సింహాలతో పోలుస్తుంటారు. ఇక నిజ జీవితంలో విషయానికి వస్తే, ఒక మహాత్మా గాంధీ అంటే స్వాతంత్ర పోరాట యోధంలో ఆ కాలంలో అంటే స్వాతంత్ర పోరాట కాలంలో పోరాడిన యోధులు వీళ్ళని అంటే మహాత్మా గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, నెహ్రూ, వల్లభాయ్ పటేలు, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళని సింహాలతో పోల్చారు. ఎందుకంటే ఒక మంచి కాజు కోసం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళను కూడా లెక్క చేయకుండా పోరాడారు, నిలబడ్డారు, అనుకున్న లక్ష్యాన్ని సాధించారు కాబట్టి వాళ్ళ సింహాలతో పోల్చవచ్చు. అదేవిధంగా రాజకీయాల విషయానికి వస్తే ఇందిరాగాంధీ, ఒక వాజ్పేయి, అద్వానీ, మన ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళని సింహాలతో పోలుస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక కాజు కోసం పోరాడిన వాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన తెలుగువాడు ఆత్మగౌరవం అనే దానికోసం పోరాడాడు, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించాడు ఆ రోజున. కాబట్టి ఇలాంటి వాళ్ళని పోల్చడంలో ఒక అర్థం ఉంది, ఇది ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏ కోవలోకి వస్తాడు? ఆయన ఏ విధంగా సింహం అయ్యాడు? ఆయన దేనికి భయపడ్డా, ఎవరికి భయపడ్డా, దేన్ని లెక్క చేయడా, ఎవరికి తలవంచడా ఒకసారి చూద్దాం. అంటే ఆయన 2011లో పార్టీ పెట్టినప్పుడు, పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే ఆయన అక్రమాస్తుల కేసుల్లో, అవినీతి కేసులు, తీవ్రమైన అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన. సరే, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. ఆ తర్వాత ఆయనకి 16 నెలల తర్వాత బెయిల్ వచ్చింది, బెయిల్ పైన రిలీజ్ అయ్యాడు ఆయన. అంటే ఆయన రిలీజ్ అయిన నాటికి రాజకీయ పరిస్థితులన్నీ మారున్నాయి. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మారున్నాయి. అంటే రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఈ పరిస్థితుల్లో ఒకవైపు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం, ఇంకోవైపు సమైక్షాంధ్ర కోసం పోరాటం, 2 పోరాటాలు ఉధృతంగా జరుగుతున్నాయి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయట వచ్చాడు. అంటే అంతకు ముందు జరిగిన పరిణామాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆయనకి బెయిల్ రావడానికి ముందే అప్పట్లో తెలుగుదేశం నాయకుడైన రేవంత్ రెడ్డి ఆయన ఒక ప్రకటన చేశాడు అప్పట్లో. ఇప్పుడు అంటే ఫలానా రోజు అని డేట్తో పాటు చెప్పాడు ఆయన. విజయమ్మ, షర్మిల ఇద్దరు ఢిల్లీ వెళ్తారు, సోనియా గాంధీని కలుస్తారు, ఆమెతో మాట్లాడతారు. ఆ మాట్లాడిన తర్వాత కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాడు ఆయన. అంటే ఆయన చెప్పినట్టుగానే వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు, మాట్లాడారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి ఆయన రిలీజ్ అయ్యి బయట వచ్చాడు. ఇంకా వైసీపీ నాయకులే కాదు, అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఈయన కూడా సమైక్షాంధ్ర ఉద్యమంలోకి వస్తాడు, ఇంకా సోనియా గాంధీ మీద తీవ్రంగా విరుచుకుపడతాడు, తీవ్రమైన ప్రజాలతో విరుచుకుపడతాడు, దారుణంగా విమర్శిస్తాడు అని. అట్లా చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఆ రోజున. జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగానే ఆ సమైక్షాంధ్ర ఉద్యమంలోకి వచ్చాడు, రాష్ట్రం అంతా తిరిగాడు. కానీ ఎవ్వరూ ఊహించిన విధంగా సోనియా గాంధీని ఒక్క మాట అనలా ఆయన, పన్నెత్తి మాట అనలా ఆయన. ఆమె పేరు కూడా ఎత్తలే ఎక్కడా కూడా. అంటే ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ నాయకులే సోనియా గాంధీతో విభేదించి ఆమెను తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు, ఆ పార్టీ నుంచి బయట వచ్చేసారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ విధంగా విమర్శిస్తారు సోనియా గాంధీని. మన జగన్మోహన్ రెడ్డి అయితే ఒక్క మాట కూడా ఆమె పేరు కూడా ఎత్తడానికి సాహసించాలి ఆయన. ఒక విధంగా ఎక్కడ కూడా అన్ని విధాలుగా కూడా చంద్రబాబు నాయుడు విమర్శించడానికి ఆయన యాత్రనంతా ఉపయోగించాడు. అంటే చంద్రబాబే కారకుడు, చంద్రబాబు వల్లే రాష్ట్రం విడిపోయింది, రాష్ట్ర విభజన కేంద్రం నిర్ణయం తీసుకుని చంద్రబాబు వాళ్ళే, అన్నిటికీ చంద్రబాబే కారకుడు అన్నట్టుగా చంద్రబాబును విమర్శించాడే తప్ప సోనియా గాంధీని ఆ పేరు కూడా ఎక్కడా ఉచ్చరించాల. ఒకసారి పాత రికార్డులన్నీ చూస్తే, పాత వీడియోలు చూస్తే అర్థమవుతుంది క్లియర్గా అది. ఆయన యాత్రలో ఎక్కడన్నా సోనియా గాంధీ పేరు ప్రస్తావించాడా అని. మరి ఎందుకు ప్రస్తావించలేదు? భయమా? అంటే ఆ రోజు సోనియా గాంధీని చూసి భయపడ్డాడా ఆయన? అంటే మళ్ళీ ఆమెను విమర్శిస్తే మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తుందని భయపడ్డాడా? అంటే ఆ రోజు అధికారంలో ఉంది కదా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ రోజున. మరి వైసీపీ వాళ్ళు ఏమంటారు, సోనియా గాంధీని గడగడలాడించాడు అంటారు. మరి ఆమె ఎందుకు గడగడలాడిపోయింది, ఎందుకు ఉనికిపోయింది? జగన్లో ఏం చూసి ఉనికిపోయింది ఆమె అధికారంలో ఉంది కదా, దేశాన్ని శాసించే పరిస్థితుల్లో ఉంది కదా సోనియా గాంధీ ఆ రోజున. మరి జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు భయపడింది సోనియా గాంధీ?
ఇదంతా హాస్యాస్పదంగా ఉంటుంది. అది అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి సోనియా గాంధీ ఉడికిపోయిందట. జగన్మోహన్ రెడ్డి ధీరోదాత్తుడట. అంటే సోనియా గాంధీని ఒక్క మాట కూడా అనడానికి భయపడ్డ జగన్మోహన్ రెడ్డి ధీరోదాత్తుడిగా ఎలివేషన్స్ ఇచ్చారు. అంటే ఆయన సింహం అన్నారు. సరే, అది జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి 2014లో. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన తొలి ఎన్నికలు. అంటే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ప్రత్యేక తెలంగాణలో 2 రాష్ట్రాల్లో జరిగిన తొలి ఎన్నికల్లో అప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేసే ఎలక్షన్స్లో. మరి జగన్మోహన్ రెడ్డితో ఎవరు కలిసేదానికి ముందుకు రాలా నిజానికి. అంటే కమ్యూనిస్టులు ఉంటారు, కమ్యూనిస్టులు టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నించారు. అప్పట్లో ప్రయత్నించారు. టీడీపీ బీజేపీతో కలిసేసరికి ఇంకా వాళ్ళు బీజేపీతో కలిసిన పార్టీతో వాళ్ళు కలవరు కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కమ్యూనిస్టులను సంప్రదించాడు. వాళ్ళతో పొత్తు కోసం, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడు. దాన్ని కమ్యూనిస్టులు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఒక అవినీతి పార్టీతో మేము కలవం అనే ఉద్దేశంతో వాళ్ళు రిజెక్ట్ చేశారు దాన్ని, ఆ పార్టీ. దానికి వీళ్ళు ఇచ్చుకునే ఎలివేషన్స్ ఏంటంటే సింహం సింగిల్గా వస్తుంది. అంటే రజనీకాంత్ డైలాగ్ ఎత్తుకున్నారు. పందులే గుంపులుగా వస్తే సింహం సింగిల్గా వస్తుంది, మా జగనన్న సింహం, అందువల్ల సింగిల్గా వస్తున్నాడు. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ సింగిల్గా రావాల్సి వచ్చింది. అంటే ఎవరు కలవలేదు కాబట్టి ఆయనతో. కమ్యూనిస్టులతో పొత్తు కోసం ప్రయత్నించాడు. ఇవన్నింటినీ వాళ్ళు మసిపూసి మారేడుకాయ చేశారు. అంటే ఈయన సింగిల్గా రావాలని ఉద్దేశంతో ఆయన సింగిల్గా వస్తున్నాడు అని చెప్పాడు. సింగిల్గా వచ్చి దెబ్బతిన్నాడు. అప్పుడు ఓడిపోయాడు. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత నుంచి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏలో టీడీపీ ఉంది కాబట్టి టీడీపీ ఎన్డీఏ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సపోర్ట్ చేయడంలో అర్థం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సపోర్ట్ చేశాడు? వాళ్ళు అడక్క ముందే కూడా ఈయన ఎంపీలతో మద్దతు ఇచ్చేసేవాడు మోడీకి. మోడీ అడగాల్సిన అవసరం కూడా లేదు. మా ఓటు మీకే అంటారు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా రాష్ట్రపతి ఎన్నికల కానించి ఎన్నో కీలకమైన బిల్లులు, ప్రతి వివాదాస్పదమైన బిల్లులు, ప్రతి బిల్లులోనూ వాళ్ళు అడగకముందే ఈయన ముందుగా ఈయనే దూసుకెళ్ళి మద్దతు ఇచ్చేవాడు. మా మద్దతు మీకే అంట. ఎందుకు అంత ఇవ్వాల్సి వచ్చింది? ఈయన సింహం కదా, వాళ్ళు అడిగేదాకా వెయిట్ చేయొచ్చు కదా. ఈయన వాళ్ళతో అలయన్స్లో కూడా లేడు కదా, టీడీపీ కదా అలయన్స్లో ఉంది. మరి ఈయన ఎందుకు ముందుకు పోయాడు? సరే, ఎట్టో ఒకటి చేసి అప్పుడు నానా ఆగచాట్లు పడే ఆయన టీడీపీని ఎన్డీఏ నుంచి దూరం చేశాడు. దూరం చేసిన తర్వాత నుంచి వాళ్ళతో రహస్య ఒప్పందంలోకి వెళ్ళిపోయాడు. సరే, ఆ 2019 ఎలక్షన్స్ అయిపోయింది, టీడీపీ ఓడిపోయింది. ఆ 2019 ఎలక్షన్స్ కూడా 2017 టైంలో ఈయన పవన్ కళ్యాణ్తో కలవడానికి ప్రయత్నించాడు అప్పట్లో. అంటే జనసేనతో పొత్తు కోసం 2017లో నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్తో కలవడం కోసంగా ప్రశాంత్ కిషోర్ని ఉపయోగించాడు. ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య బయటపెట్టాడు ఆ విషయాన్ని. అంటే అప్పట్లోనే పేపర్లో వచ్చింది ఆ వార్త. దాన్ని వైసీపీ వాళ్ళంతా ఖండించారు. కానీ ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య వాస్తవాన్ని బయటపెట్టేశాడు. పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం ఎలాగైనా ఒప్పించమనేసి ప్రాధాయపడ్డాడనేసి జగన్మోహన్ రెడ్డి ఈయన బయట పెట్టేసరికి అసలు విషయం బయట వచ్చింది. మరి ఈయన సింహం కదా, ప్రాధాయపడకూడదు కదా అక్కడ. మరి ప్రాధాయపడ్డాడట. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశాడు. వాళ్ళతో వైసీపీతో పొత్తు కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్తో కమ్యూనిస్టులు కలిశారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసిన వైసీపీ కూడా ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా ఎలక్షన్స్లోకి రావాల్సి వచ్చింది. సరే, వాళ్ళకి అన్ని పరిస్థితులు అనుకూలించాయి. ఆ రోజున బీజేపీ పరోక్ష మద్దతు అన్నీ అనుకూలించాయి. ఆ రోజు బంపర్ మెజార్టీతో గెలిచారు. మరి ఇంకొక విషయం, బీజేపీ కూడా డైరెక్ట్గా వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళ అవినీతి మరకలు ఏడ అంటుకుంటాయి అనేసి. ఆ అవినీతి మరక కానీ వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏ పార్టీ కూడా, అంటే జాతీయ పార్టీలు కావచ్చు, రాష్ట్ర స్థాయి పార్టీలు కావచ్చు, ఏ పార్టీలు కూడా వైసీపీతో పొత్తు కోసం ముందుకు రాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు సింగిల్గా పోతున్నారు. దానికి వీళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ ఏంటి? సింహం సింగిల్గా వస్తుంది అనేసి. సరే, ఆ తర్వాత గెలిచాడు. మళ్ళీ రకరకాల హామీలను ఇచ్చినాడు. కేంద్రం మేడలు వంచుతాము, ప్రత్యేక హోదా చేస్తాము, అది ఇది అనేసి. ఈయన ఎవరికి భయపడని వ్యక్తి. అంటే వైసీపీ నాయకులు చెప్పేటట్టుగా ఎవరికి భయపడిన వ్యక్తి, ఎందుకు భయపడిన వ్యక్తి, ఎవరిని లెక్క చేయని వ్యక్తి. మరి అన్ని లక్షణాలున్న సింహం కదా. మరి సింహం ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయింది? కనీసం కేంద్రాన్ని ఎందుకు అడగలేకపోయింది? మోడీ రాష్ట్రానికి రాగానే ఎందుకు సాగిలా పడింది మోడీకి సింహం? ఏం చూసి భయపడింది సింహం అక్కడ? జగన్మోహన్ రెడ్డి సింహమే అయితే పోరాడాలి కదా, ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. రైల్వే జోన్ కోసం పోరాడాలి, పోలవరానికి నిధుల కోసం పోరాడాలి, విభజన హామీల అమలు కోసం పోరాడాలి, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పోరాడాలి. ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి పోరాడడానికి. మళ్ళీ ఏ అంశం మీద పోరాడని వ్యక్తి సింహం ఎలా అవుతాడు? ఎందుకు పోరాడట్లేదు ఆయన అసలు? ఎందుకంటే ఆయన కింద 33 కేసులు ఉన్నాయి కాబట్టి. ఆ కేసులు ఈయన పోరాటం మొదలు పెడితే ఆ కేసులతో మళ్ళీ ఏడ లోపలికి పోవాల్సి వస్తుందా అన్న భయం. అంటే భయం. అక్కడ సోనియా గాంధీని చూసి భయం, ఇక్కడ నరేంద్ర మోడీని చూసి భయం. మరి ఈ పరిస్థితుల్లో ఇంతగా భయపడే వ్యక్తి సింహం అవుతాడా, చిట్టీలకు అవుతాడా? భయపడేది ఎవరు? చిట్టీలకు భయపడుద్ది జనరల్గా. కలుగులోంచి బయటకు వచ్చిందంటే ఎన్నెన్నో చూసుకుంటుంది. ఏ పక్క నుంచి పిల్లి వస్తుందో తెలియదు దానికి, ఏ పక్క నుంచి పాము వస్తుందో తెలియదు. అందుకని కలుగులోంచి బయట రావడానికి చాలా చూసుకుంటుంది.
ఎన్నెన్నో చూసుకొని అన్నీ చూసుకొని బయట వస్తుంది. అంత భయం చిట్టెలుగుకి. ఆ చిట్టెలుగులో ఎంత భయం ఉందో జగన్మోహన్ రెడ్డిలోనూ అంత భయం ఉంది. ఆ భయం ఉంది కాబట్టి ఆ భయాన్ని కవర్ చేసుకోవడం కోసంగా సింహం అనే ఎలివేషన్స్ ఇచ్చుకుంటుంటాడు అక్కడ. జస్ట్ అంటే చుట్టుపక్కల వంది మాగదులు, ఆయన కార్యకర్తలు, ఆయన నాయకులు వాళ్ళందరి ద్వారా కానీ సింహం 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 సింగిల్గా వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో సింగిల్గా వస్తుంది సింహం అని ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నాడు. కానీ కనీసం సింహంలో ఉన్న ఒక లక్షణం అన్నా ఉండాలి కదా ఆయనలో. ఆ ఎలివేషన్స్కి అర్థం న్యాయం చేసేలాగా ఒక లక్షణం అన్నా ఉండాలి కదా. సోనియా గాంధీని గడగడలాడించాడంటాడు, నరేంద్ర మోడీని శాసిస్తున్నానంటాడు. ఎక్కడ నరేంద్ర మోడీని శాసిస్తున్నాడు ఈయన, ఎక్కడ సోనియా గాంధీని గడగడలాడించాడు? ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కూడా అంతకు ముందు వరకు పవన్ కళ్యాణ్ పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడైతే చంద్రబాబుతో పొత్తుకు వెళ్తాం, ఓటు చీలనివ్వం అని చెప్పి ఆయన ఎప్పుడైతే ప్రకటన చేశాడో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు. ఎందుకని? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే తనకెక్కడ పెద్ద దెబ్బ పడుతుందో, తనెక్కడ ఓడిపోతాడో, తన పార్టీ ఎక్కడ ఓడిపోవాల్సి వస్తుందో అన్న భయం. ఆ భయంతో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు అక్కడి నుంచి. అంటే ఆయన టార్గెట్ చేయడం అంటే ఆయన విమర్శించడానికి ఏమి లేదు. ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆయన పిల్లల గురించి మాట్లాడతాడు. పిల్లలు అనేసి మాట్లాడతాడు, వాటి గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తుంటే ఆ లెక్కలు బాగా చెప్తుంటాడు. లెక్కలు చెప్పడం వీటి గురించి అలా ఆయన రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాడు. ఆ పోతులు చెడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఇవంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే దమ్ముంటే పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాలను పోటీ చేయమని అడుగుతాడు. అంటే ఆయన ఇష్టం, దానికి దమ్ము కావాలన్నా 175 నియోజకవర్గాలు పోటీ చేయడానికి దమ్ము కావాలన్నా. పవన్ కళ్యాణ్ 2019 కూడా పోటీ చేశాడు. పోటీ చేసి ఎంత నష్టపోయాడో ఆయన తెలుసు కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టే మాటల కన్నిటికి ఆయన పళ్ళ. సరే వాళ్ళ పొత్తు కుదిరిన తర్వాత ఆ సీట్లు ఆయనకి 21 సీట్లు ఇచ్చారనేసి దాన్ని అవహేళన చేయడం. సరే తను బీజేపీ కూడా వాళ్ళతో పొత్తులో కలిసిన తర్వాత మళ్ళీ భయం. ఎక్కడ రేపు ఓడిపోయినట్టు మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తుందన్న భయం. మళ్ళీ వెంటనే బీజేపీతో పొత్తు ఖరారు అవ్వడం, ఈయన వెంటనే వెళ్ళి ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీని కలిసి వస్తాడు. అంటే అక్కడ ఏం మాట్లాడుకుంటాడో అవన్నీ బయట రావు. వెంటనే కలిసి వస్తాడు. అన్ని విధాలుగాను భయం. ప్రతి క్షణం అనుక్షణం ప్రతి నిమిషం భయంగానే గడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సీఎం అయినా కానీ, సీఎం కాక ముందు నుంచి కానీ ఎప్పుడు కూడా ప్రతి క్షణం కేంద్రానికి సాగిలా పడి ఉండవు. ఎందుకంటే ఆ కేసులు ఎక్కడ ఎవరిని విమర్శించినా ఏం జరిగినా ఈ కేసులు ఎక్కడ మళ్ళీ తెర మీదకి వస్తాయో, మళ్ళీ ఎక్కడ జైల్లో పెడతారో, ఈ కేసులు నిరూపణ అయినా అంటే ఆయన మీద ఉన్న కేసులు చిన్న చితగా కాదు కదా. అవి నిరూపణ అయినా అంటే ఓ 10 నుంచి 20 ఏళ్ళ దాకా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అంత భారీ కేసులు అవి. కాబట్టి ఆయన కేసుల కోసం ఆయన సీఎం అయినా కానీ ఎలాంటి పోరాటాలు చేయకుండా, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించకుండా, ఆయన సింహం అయితే ఇవన్నీ సాధించాలి కదా. రాష్ట్ర ప్రయోజనాలు సాధించాలి. 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు జనం, అద్భుతమైన అవకాశం ఇచ్చారు. వాటి గురించి కనీస పాటు కూడా మాట్లాడలేకపోతున్నాడు ఆయన. ఈ రోజు కూడా ఇప్పుడు 2014లో చంద్రబాబు మేనిఫెస్టో చూపిస్తూ ఆయన ప్రత్యేక హోదా తెస్తానని తేలేకపోయాడని చెప్తున్నాడు తప్ప 2019లో ఈయన మేనిఫెస్టో చూపించి ఈయన అదే కేంద్రం మెడల్ నుంచి తెస్తానని చెప్పి కనీసం మాట మాత్రంగా కూడా అడగలేకపోతున్నాడన్న విషయాన్ని ఆయన ఫెయిల్యూర్ని ఒప్పుకోవట్లేదు ఈ రోజు కూడా ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి సింహమా చిట్టెలుక? చూసిన వాళ్ళు మీరే చెప్పాలి, కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి నిజంగా సింహం అయితే దానికి రీజన్స్ ఏంటి, లేకపోతే ఎందుకు భయపడుతున్నాడు ఆయన చిట్టెలుక? చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇది మ్యాటర్.